రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేటలో ఎస్టీపీ బాధితులు వంట వార్పు నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల చెరువు ఎఫ్టీఎల్ స్థలంలోని తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను రద్దు చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం రద్దు చేసిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం బాధాకరమని స్థానిక కాలనీ వాసులు వాపోయారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడం వల్ల మానవాళికి నష్టం కలుగుతుందని తెలిపారు. మాకు ఇక్కడ ఎస్టీబీ వద్దు, మాకు పార్కే కావాలంటే వేరే దగ్గర కట్టుకోండి. ఇక్కడ గవర్నమెంట్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి, అక్కడ మాత్రం కట్టకండి. పార్క్ అన్నా, లైబ్రరీ అన్నా, గుడి అన్నా, ఇక్కడ మాత్రం అసలు కట్టకండి. ఇది నేను కోరుతున్నాను. మమ్మల్ని ఎస్టీపీని తరలించాలి. ఈడ మేము కూలీ నాలి చేసుకొని, మేము అప్పు లోన్లు చేసుకొని, మేము చేసేది 100-200 కూలీ చేసి సంపాదించుకున్నాం. ఇప్పుడు అది వస్తే ఈ వాసనకు పిల్లలం, తల్లులం, చిన్న పిల్లలు ఉన్నారు, సస్తారు, రోగాలు వచ్చి. మేము దయచేసి ఇక్కడ నుండి అది తరలించాలి. మేము అంబర్పేట ఈడికే లాసలో ఉన్నాం. వచ్చి చెరువు కింద తీసుకున్నాం. చెరువు కింద తీసుకున్నా కానీ ఇది ఒకటి పెట్టి మేము రోగాలతో కావాలా బతకాలా? ఏ సార్లు ఇట్లా చేయొద్దు మమ్మల్ని. మేము పేదోళ్ళం. మేము ఎక్కడికెళ్ళి వచ్చి కూలీ నాలి చేసి సంపాదించుకుని ఏదో రెక్కలు కలిసిన 5 లక్షల లోన్లు పెట్టి తీసుకున్నాం. మీరు ఇదైతే ఇది ఉండదు. పార్కు కావాలి, మాకు గుడి అన్న కావాలి, పిల్లలు ఆడుకునేటందుకు ఏదన్నా ఇంకా వేరే కాడ పెట్టండి కానీ ఇక్కడ వద్దు సార్. నమస్కారం, మీరు దయచేసి ఇక్కడ నుండి తరలించాలి. పెద్దమ్మర్పేట ఈదుల చెరువు దగ్గర మేము ఉన్నదే చెరువులో ఉన్నాం. అటు పోతే చెరువు, ఇటు పోతే బావి. మేము ఏమి చేయలేక బతకలేక సావాలనా బతకాలనా అర్థమైతలేదు సార్. ఈ జనవాసాలకు చాలా దగ్గరగా కడుతున్న ఎస్టీపీని ఇక్కడ నుంచి వేరే చోటుకు ఎన్నో జాగాలు ఉన్నాయి. ఇక్కడ పెద్దంబర్పేటలో 100 ఎకరాల భూములు వేరే సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ జనవాసాల మధ్య నుంచి ఆ ఎస్టీపీని తరలించాలని ఈ రోజు పెద్దంబర్పేట గ్రామ ప్రజలు మరియు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు, పోలీస్ కాలనీ కానీ, దయాకర్ రెడ్డి కాలనీ, అంబికానగర్ కాలనీ, సగోగా కాలనీ, వీళ్ళంతా ఇక్కడ చేరి వాళ్ళ వంట వార్పు చేసుకుంటూ నిరసన శాంతియుతంగా